తప్పు. ఆగస్టు 15 కేవలం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది భౌగోళికంగా మాత్రమే. కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలకు స్వాతంత్రం రాలేదు అప్పటి వరకు. ఎప్పుడైతే భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పార్లమెంట్లో అందించిన తర్వాత జనవరి 26 నుంచి అమలు జరిగిన తర్వాతనే ఈ స్వేచ్ఛా హక్కులు వచ్చినాయి. అందుకే ఈ దేశవ్యాప్తంగా మేమేమడుగుతున్నామంటే ఈ ప్రభుత్వాల్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని, ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే భారత అంటే సంవిధాన సభలు నిర్వహిస్తున్నది, అంటే రాజ్యాంగ గౌరవ సభలు నిర్వహిస్తున్నది. మొన్న లక్నోలో, బీహార్లో నిర్వహించారు, నిన్న కర్ణాటక బెళగావిలో నిర్వహించారు రాజ్యాంగ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ. మరి తెలంగాణలో కూడా ఖమ్మంలో రాజ్యాంగ సభను 1,00,000 మందితో నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మరి మేమేమంటున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఆ రాజ్యాంగాన్ని అంత గౌరవిస్తే, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అంత గౌరవిస్తే, ఆయన యొక్క చిత్రపటాన్ని, ఆయన యొక్క రాసినటువంటి ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని జనవరి 26న ప్రతి ప్రభుత్వేతర ప్రైవేట్ సెక్టార్లో కూడా విద్యాలయాల్లో జాతీయ జెండా కింద జనవరి 26న ఈ 2 ఫోటోలను ప్రదర్శించాలి. ఎక్కడ పోయినా ఒకటే ఫోటో పెడుతున్నారు. 15 ఆగస్టు జరిగినట్టుగా గాంధీ ఫోటోనే పెడతా ఉన్నారు. కానీ ఈ దేశంలో ప్రతి కార్యాలయం దగ్గర అంబేద్కర్, అట్లాగే అంబేద్కర్ చిత్రపటంతో పాటుగా రాజ్యాంగం యొక్క ప్రతిని పెట్టాలని కోరుతా ఉన్నాం. అట్లాగే భారత రాజ్యాంగం పట్ల ఎవరికీ అవగాహన లేకుండా చేస్తున్నారు ఈ పాలకులు. ఎందుకంటే రాజ్యాంగం గురించి తెలుసుకుంటే సర్వ హక్కులు తెలుసుకుంటాడు కాబట్టి, ఈ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోరాటం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పాలకులు కుట్ర చేస్తున్నారు. అందుకే మేమేమంటున్నామంటే, ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు రాజ్యాంగాన్ని ఇంత గౌరవిస్తున్నాం అంటున్నారు కదా, ప్రతి రాజ్యాంగం యొక్క పీఠికను, కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ని ప్రతి పాఠశాలలో, ప్రతి కాలేజీలో, ప్రతి విద్యా వ్యవస్థలో ప్రార్థన సమయంలో ఈ యొక్క రాజ్యాంగ పీఠికను ప్రతిరోజు చదివించాలని ధర్మ సమాజ్ పార్టీ మిమ్మల్ని కోరుతా ఉన్నది. అందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ 1,00,000 ఉత్తరాల కార్యక్రమాన్ని జిల్లాకు 3,000 చొప్పున, మండలానికి 300 చొప్పున 1,00,000 ఉత్తరాలు మీకు పంపిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తే, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద మీకు ఇంత అభిమానం కనుక ఉంటే, మీరు రాజ్యాంగం గురించి ఇన్ని ర్యాలీలు తీస్తున్నారు కదా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ కదా, అందుకే